వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో మహేష్ బాబు ఒకరు. ఆయనకు ఇండియా వైడ్ పాపులారిటీ ఉంది. కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. మహేష్ బాబు గత చిత్రం గుంటూరు కారం మిక్స్డ్ టాక్ సంపాదించుకున్న 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆచితూచి సినిమాలు చేస్తాడు మహేష్ బాబు. హీరోగా ఆయన చిత్రాల సంఖ్య 30 కూడా దాటలేదు. తన ఇమేజ్ కి సెట్ అయ్యే మంచి కథలు ఎంచుకుంటారు. మహేష్ బాబు సక్సెస్ సీక్రెట్ కూడా అదే. కాగా మహేష్ బాబు తన 29వ చిత్రం దర్శక ధీరుడు రాజమౌళితో చేస్తున్నాడు. SSMB 29 వర్కింగ్ టైటిల్ తో ఇది మొదలు కాబోతోంది. అయితే మహేష్ బాబును ఓ బడా పొలిటీషియన్ ఫోన్ చేసి మరీ తిట్టాడట. ఇంతకు మహేష్ ను తిట్టే సాహసం చేసిందెవరు? తిట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ తర్వాత మహేష్ రియాక్షన్ ఏంటి? వంటి వివరాలను ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సపోర్ట్ ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి మాకు బూస్టప్నిస్తుంది. లెట్స్ కంటిన్యూ ది షో. మహేష్ బాబును తిట్టింది మరెవరో కాదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ. అప్పటి నుంచి తన మూవీ విడుదలైతే కేటీఆర్ ఏమంటారోనని మహేష్ భయపడతారట. గతంలో భరత్ అనే నేను మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో కేటీఆర్, మహేష్ బాబు, కొరటాల శివ పాల్గొన్నారు. తనను తిట్టిన విషయాన్ని కేటీఆర్ ముందే చెప్పి మహేష్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ ఈవెంట్లో మహేష్ బాబు మాట్లాడుతూ, కేటీఆర్ నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆయన నా సినిమాలు చూసిన వెంటనే తన అభిప్రాయం తెలియజేస్తారు. ఆగడు మూవీ చూసి నాకు ఫోన్ చేసి మరీ తిట్టారు. ఇలాంటి చెత్త సినిమాలు చేయకండి అన్నారు. ఆ సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. అంత హానెస్ట్గా కేటీఆర్ తన అభిప్రాయం వ్యక్తపరుస్తారు. నా మూవీ విడుదలైతే కేటీఆర్ రెస్పాన్స్ ఏమిటనే ఓ భయం ఉంటుంది. భరత్ అనే నేను మూవీలో నా రోల్ డిజైన్ చేయడంలో కేటీఆర్ని స్ఫూర్తిగా తీసుకున్నాం. కేటీఆర్ లైఫ్ స్టైల్కి కొంచెం దగ్గరగా భరత్ అనే నేను మూవీలో నా క్యారెక్టర్ ఉంటుంది అని అన్నారు. మహేష్ బాబు గతంలో చేసిన ఈ కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భరత్ అనే నేను సూపర్ హిట్. ఈ చిత్రంలో మహేష్ బాబు సీఎంగా నటించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్లో చేసిన బెస్ట్ మూవీస్లో భరత్ అనే నేను కూడా ఒకటి. మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ ఇందులో చాలా బాగుంటుంది. కొరటాల మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన శ్రీమంతుడు, భరత్ అనే నేను ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. ఇక మహేష్ సినిమాలు చూసేవాళ్ళు కేటీఆర్ కూడా ఒకరన్నమాట. ఫోన్ చేసి మరీ సినిమా రివ్యూ ఉన్నట్లు చెప్పడం, అది సూపర్ స్టార్ మహేష్ కు చెప్పడం కేటీఆర్ కే చెల్లింది. ఈ సంఘటన వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ని ప్రపంచానికి తెలియజేసింది. వీడియో నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో రావడానికి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. బాయ్ బాయ్.